హాయ్ అండి మీ అందరికి. ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం పూట 6 అవుతుంది. చిక్కుడుకాయ కర్రీ చేద్దామని చెప్పేసి ఇంకా చిక్కుడుకాయలు మొత్తం అయితే శుభ్రంగా ఒలిచేసి కడిగి ఇంకో ప్లేట్లో అయితే పక్కన పెట్టేసాను. అంట్లు మొత్తం కడిగేసి నీట్గా అయితే సర్దేసుకున్నాను. ఇంకా కిచెన్ డబ్బాలు కూడా ఆ విధంగా అయితే పెట్టేసుకున్నా. మా ఫ్రెండ్స్ అమ్మకైతే చేపలు అంటే పచ్చి చేపలు చాలా ఇష్టం, అసలుకి ప్రాణం కూడా. అందుకని చెప్పేసి పచ్చి చేపలు ఇప్పటికిప్పటికి అమ్మగారు అడిగితే తీసుకురాలేం కదా, అందుకని చెప్పేసి ఇంక ఈ వంకాయతో, నల్ల వంకాయతో చేపల ఫ్రై లాంటిది వంకాయ ఫ్రై అయితే చేయబోతున్నాను. వాటిలో కావాల్సినవి మొత్తం రెడీ చేసేసుకున్నా. కారం, పసుపు, సాల్ట్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒక ప్లేట్లోకి అయితే వాటర్ కూడా తీసేసుకున్నాను. ఆ ప్లేట్లో అయితే వాటర్ తీసుకున్నాం కదా, ఇంకా వాటర్లో అయితే కల్లుప్పు వేసుకుందాం 2 స్పూన్లు. ఇంకా అయితే అక్కడ పెట్టేసుకొని వాటర్లో అయితే కల్లుప్పు అయితే వేసాం కదా. ఫస్ట్ అయితే వంకాయలు అనేది చేప ముక్కల్లాగా అయితే కట్ చేసేసుకున్నాం. ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను కదా, ఒక వంకాయలు అయితే కడిగేసాను. వంకాయలు అనేది కట్ చేసేసుకున్నాం. రౌండ్గా అయితే కట్ చేసుకున్నాం కదా, చేప ముక్కలాగా అయితే పెట్టేసుకున్నాం. ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాం కదా, ఇంకా ఉప్పు వాటర్లో పోసి అదే విధంగా ఆ వంకాయలకు పెట్టినట్టే ఇంక ఇట్లా మొత్తానికైతే ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకొని ఓ పక్కన అయితే తీసేసుకోవాలి. ఇంకా మనకైతే చేప ముక్క లాంటిది అనమాట. అసలుకి నేను చిక్కుడుకాయ కర్రీ చేద్దామని మా ఫ్రెండ్స్ గడాడ పాప కావాలని చెప్పి ఇంకా అందుకని అయితే ఇంక ఈ విధంగా అయితే చేస్తా ఉన్నా. చూసేటప్పుడు అర్థం కాకపోయినా తినేటప్పుడు అని అర్థమైందిగా మా అమ్మాయికి. ఉప్పు వాటర్లు వేస్తే నల్లగా రాకుండా ఉండిద్ది. అన్నిటికీ ఇదే విధంగా చేసేద్దాం. ఓకే, ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే ఏంటంటే మసాలా పోస్తాం కదా, మసాలా అనేది వంకాయ ముక్కలకు బాగా పట్టేసిద్ది. మసాలాలు మొత్తం అయితే వేసుకున్నాం కదా, కొంచెం ఆయిల్ పోసేసుకొని కలిపేసుకుందాం. మసాలా మొత్తం అయితే బాగా కలిపేసుకున్నాం కదా. ఇదిగోండి చేప ముక్కలు అయితే ఇంక ఈ విధంగా మసాలా పూసేసుకొని ఆ పక్కన పెట్టేసుకుందాం. వంకాయ ముక్కలకైతే మసాలా మొత్తం అయితే ఇంకా బాగా పూసేస్తాం కదా, చూస్తుంటే అసలుకి కనుక్కోలేము. చేప ముక్కలకి వంకాయ ముక్కలకి సేమ్ ఇంకంతే ఉందన్నమాట. ఆయిల్ కూడా పోసేస్తాను. ఆయిల్ అయితే వేడవుతుంది. ఆయిల్ అయితే బాగా వేడేసుకోవాలి. మూత పెట్టేసుకుందాం, బాగా మగ్గుతాయి. ఈ వంకాయలు అయితే ఇంక ఈ విధంగా కట్ చేశాను. ఈ పచ్చ వంకాయలు మనం వెనకప్పుడు చెట్లు నాటాం కదా, అవి అనమాట. ఏం కొనుక్కొచ్చినాయి. ఇవి కూడా ఉప్పు వాటర్లో ఉంచేసాను నల్లగా రాకుండా ఉండటానికి. ఇంక ఇవైతే వెండి చేపలు వేసి కర్రీ చేస్తాం. ఈ చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, ఇంక రేపు మార్నింగ్ చేస్తే పని అయిపోయింది. పెందలాడి బాగా ఏగినా లేదు, చూద్దాం. అదిగండి ఈ విధంగా వస్తే మనకి వేడివేడి రైస్లోకి ఇంక ఈ విధంగా వంకాయ ముక్కలు వేసుకొని భోజనం చేయొచ్చు. ఓకేనా.
చేపల ఫ్రై చేపలు వస్తుంది. వంకాయ ఫ్రై అయితే బాగా ఏగింది కదా, పక్కకు తీసేసుకుందాం. మొత్తం అయితే రెడీ చేసేసుకున్నాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆయిల్ కూడా బాగా వేడవుతూ ఉంది. వెండి చేపలు కూడా వేసేసాను. కడ్డీ చేపలు ఇంకా మెత్తాళ్ళు 2 శుభ్రంగా కడిగేసాను. ఆయిల్ అయితే బాగా వేడింది కదా, ఫస్ట్ అయితే వెండి చేపలు ఫ్రై చేస్తాను. ఉదయం వండిన అన్నం అంతే ఉండలేకే ఇంకా బావోటికైతే వేడని వండుతున్నా. బావకి పిల్లలకి సరిపోయింది. వంకాయ ఫ్రై చాలా బాగుంది రాజీ అంటా ఉన్నాడు. బావ అయితే 2 తిన్నాడు. బాగుందా? ఏమో మళ్ళీ ఫస్ట్ టైం కదా చేయడం, ఇంకా తింటావా లేదని చెప్పేసి మన చెట్టుకు వచ్చిన వంకాయలను కివి కలిసి ఇంక వెండి చేపలు వేసి కర్రీ చేస్తాం. సరే బావా. వెండి చేపలు అయితే బాగా ఫ్రై అయిన తర్వాత కర్రీ తాలింపు వేసుకున్నాం. వెండి చేపలు అయితే బాగా ఫ్రై అయినాయి కదా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. మొత్తం ఒకసారి వేసేసుకోండి. ఆ విధంగా ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఉప్పు వాటర్లో నానబెట్టిన వంకాయలు వేసేసుకున్నాం. అయితే మగ్గుతున్నాయి కదా, పసుపును కల్లుప్పు వేసుకున్నాం. టేస్ట్ సరిపడా కల్లుప్పు పసుపు అయితే వేసుకున్నాం కదా, ఒకసారిగా మొత్తం కలిపి వేసుకున్నాం. ఆ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని వంకాయలు వేసుకున్నాం. ఆ విధంగా అయితే కల్లుప్పు పసుపు వేసుకున్న తర్వాత వంకాయలు కూడా కర్రీలోకి మొత్తం అయితే కలిసే విధంగా ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కాసేపు అయితే మగ్గిన తర్వాత కారం వేసేసుకున్నాం లాస్ట్లో. లాస్ట్గా అయితే కర్రీ అయితే మనకు బాగా ఉడికేసింది కదా, ఇంకా వంకాయ ముక్కలు కూడా మనకు బాగా ఉడికేసినట్టే. కారం వేసేసుకొని ఇంకా ఒక వాటర్ పోసేసుకొని దించేసుకున్నాం. కర్రీ అయితే 2 స్పూన్లు కారం వేసుకున్నాం. కారం వేసుకున్న తర్వాత ఒకసారిగా కలిపి వేసుకొని కొంచెం వాటర్ పోసేసుకున్నాం. వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారిగా కలిపి వేసుకొని మూత పెట్టేసుకున్నాం. కర్రీ మొత్తం అయిన తర్వాత భోజనం చేసేటప్పుడు చూపిస్తా. పిల్లల కోసం రాగిజావ అయితే చేస్తూ ఉన్నాను. బెల్లం వేసాను. ఇదిగోండి ఇంకా ఉన్నాయి రాగులు మొలకెత్తిని ఒక డబ్బాలో స్టోర్ చేసేసా. రాగిజావ కూడా చేశాను. బావా నేను పిల్లలు అందరం కలిసి భోజనం చేసిన తర్వాత ఇంకా నేనైతే చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్ళి వచ్చిన కాడి నుంచి ఇంకా అంట్లు మొత్తం అయితే ఇంకా వండినవి తిన్నాయి ప్లేట్లు అన్నీ ఉంటే కడిగేసుకొని ఇంకా గ్యాస్ మొత్తం కూడా తుడిచేసుకున్నాను. మార్నింగ్ టిఫిన్కి ఇంకా మినపప్పు అన్నీ పోస్తే అవి కూడా మిక్సీ పట్టేసుకొని ఒక పక్కన అయితే పెట్టేశాను. ఇప్పటికి టైం వచ్చేసి 11 అవుతుంది. 10 వచ్చాము ప్రార్థన నుంచి. ఇంక ఈ విధంగా వచ్చిన కాంచి పనులు మొత్తం చేసుకున్నాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్